జనరేషన్ మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు అందరూ టాప్ స్టార్స్ తో నటించిన ఈ బ్యూటీకి ఆ ఒక్క హీరోతో నటించాలన్న కోరిక మాత్రం ఇంతవరకు తీరలేదట. ఇంతకీ కీర్తి కలిసి నటించాలనుకుంటున్న ఆ హీరో ఎవరు? హావ్ ఎ లుక్. ప్రెజెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ ఫార్ములా సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ కీర్తి సురేష్. సౌత్ లో ఇంత బిజీగా ఉంటూనే త్వరలో నార్త్ డెబ్యూకి కూడా రెడీ అవుతున్నారు ఈ భామ. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు ఫామ్ లో ఉన్న అందరి హీరోలతోనూ నటించి మెప్పించారు ఈ మహానటి. ఇన్ని సినిమాలు చేసినా ఆ ఒక్క హీరోతో నటించే అవకాశం ఇంతవరకు రాలేదని ఫీల్ అవుతున్నారు కీర్తి. ప్రెజెంట్ రఘుతాత ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ భామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాలీవుడ్ స్టార్ హీరో శింబు సినిమాలో నటించాలని తనకు ఎప్పటినుంచో ఉందని, ఇంతవరకు అవకాశం రాలేదని ఓపెన్ అయ్యారు. శింబుకు తాను బిగ్ ఫ్యాన్ అన్న కీర్తి సురేష్ ఇంతవరకు ఆయన్ను డైరెక్ట్ గా కలిసే అవకాశం కూడా రాలేదని ఫీల్ అవుతున్నారు. అయితే కీర్తి స్వయంగా శింబుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది అని చెప్పడంతో త్వరలోనే ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న మాళవిక మోహనన్ సినిమాలతో సంబంధం లేకుండా న్యూస్ హెడ్లైన్స్ లో కనిపించేందుకు కష్టపడుతున్నారు. అందుకే తన మూవీ రిలీజ్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లవుతున్నా ఇంతవరకు స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు మాళవిక మోహనన్. ధనుష్, విజయ్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో ఛాన్స్లొచ్చినా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. అందుకే అభిమానుల దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. సినిమాలతో సంబంధం లేకుండా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు మాళవిక. బాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా ఎక్కువగా ముంబై సర్కిల్స్ లో కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి తోడు బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలోనూ హీట్ పెంచేస్తుంటారు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్ వీలున్నప్పుడల్లా ఫ్యాన్స్ తో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా తంగలాన్ ప్రమోషన్ లో భాగంగా మరోసారి సోషల్ మీడియా చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ మాళవికను అడిగారు. అభిమాని ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు మాళవిక. నా పెళ్లి చూడాలని మీకు అంత తొందరేంటి అంటూ అసలు విషయం చెప్పకుండానే దాటేశారు. ప్రస్తుతం కెరియర్ మీదే సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మాళవిక పర్సనల్ లైఫ్ మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయిన సినిమా ది ఆర్చీస్. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ కు చెందిన 7 వారసులు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి క్రేజీ ప్రాజెక్టే తమిళ ఇండస్ట్రీలోనూ సిద్ధమవుతోంది. కాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్ దళపతి విజయ్ సిల్వర్ స్క్రీన్ కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. విజయ్ కాంపౌండ్ నుంచి మరో 2 సినిమాలు మాత్రమే రానున్నాయి. దీంతో విజయ్ లేని లోటు తీర్చేందుకు రెడీ అవుతున్నారు ఆయన కొడుకు జాసన్ సంజయ్ విజయ్. జాసన్ డెబ్యూ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా తాజాగా మరొక క్రేజీ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్న జాసన్ సంజయ్ విజయ్ స్టార్ వారసులతో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విక్రమ్ తనేడు ధ్రువ్ హీరోగా ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారట జాసన్. ఆల్రెడీ ఆదిత్య వర్మ, మహాన్ లాంటి సినిమాల్లో నటించిన ధ్రువ్ జాసన్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదితి కూడా ఇప్పటికే నటిగా, గాయనిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కిడ్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీన్ క్రేజీ ప్రాజెక్ట్ తో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన న్యూస్ కాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా ఓ మూవీ ఛాన్స్ కోసం తాను పడిన కష్టాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు మూవీ సెలెక్షన్ విషయంలో కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్. ప్రెజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన మూవీ సెలెక్షన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకే లాంగ్వేజ్ కు ఫిక్స్ అయిపోవడం తనకిష్టం లేదని, అన్ని భాషల్లోనూ తన మార్కు చూపించాలనుందన్నారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు మృణాల్ ఠాకూర్. క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలోనూ ప్రయోగాలు చేయడం తనకు ఇష్టమన్నారు మృణాల్. అందుకే ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న పూజా మేరీ జాన్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారట.
ఈ సినిమా కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిన మృణాల్ తననే హీరోయిన్ గా ఫైనల్ చేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశానని గుర్తు చేసుకున్నారు. పూజా మేరీ జాన్ సినిమా షూటింగ్ 2 ఏళ్ల క్రితమే పూర్తయిన రిలీజ్ ఆలస్యమైంది. ఈ ఏడాది తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుందని, తన కెరీర్ లో పూజా క్యారెక్టర్ మరో మైల్ స్టోన్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మృణాల్ ఠాకూర్.